తాజా అంశం చూస్తున్నాం. ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. జనవరి 2న ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఏపీ న్యాయవాదుల సంఘం తొలుత హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దీనికి అంగీకరించలేదు. మౌలిక వస్తుల కల్పన పూర్తయ్యే వరకు విభజన వాయిదా వేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు భవనాలు, జడ్జీల నివాస సముదాయాలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని విన్నవించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అడిగి తెలుసుకుందాం. విద్యాసాగర్, చెప్పండి, ఏపీ న్యాయవాదుల సంఘం పిటిషన్లో ఏమని విజ్ఞప్తి చేసింది? అర్చన, ఉమ్మడి హైకోర్టు విభజనకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇవాళ రిట్ పిటిషన్ దాఖలు జరిగింది. దీనికి సంబంధించి ఏపీ న్యాయవాదుల సంఘం ఇప్పటి వరకు ఏపీలో హైకోర్టు భవనాలు, అదేవిధంగా జడ్జీల నివాస సముదాయాలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించి కొంత ఆలస్యం జరుగుతున్నందున ఉమ్మడి హైకోర్టు విభజన రేపు ఏదైతే జనవరి 1 నుంచి జరగాల్సి ఉందో దాన్ని వాయిదా వేయాలని చెప్పేసి రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తొలుత హౌస్ మోషన్ పిటిషన్, అంటే అత్యవసరంగా విచారించాల్సి ఉంది. రేపే హైకోర్టు విభజన జరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన విచారించాలని చెప్పేసి కూడా ఏపీ న్యాయవాదుల సంఘం కోరింది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నిరాకరించారు. అత్యవసరంగా విచారించే పరిస్థితి లేదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి శీతాకాల సెలవులు కొనసాగుతున్నాయి సుప్రీంకోర్టుకి. 2వ తారీఖు నుంచి తిరిగి సుప్రీంకోర్టు ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యంలో జనవరి 2వ తేదీన ఈ కేసు విచారణ చేపట్టామని చెప్పేసి కూడా రిజిస్ట్రార్ దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు విభజనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విభజన అవసరమేనని చెప్పేసి కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు హైకోర్టు జడ్జి ప్రధాన న్యాయమూర్తి. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రమాణ స్వీకారోత్సవాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా కొంత హడావుడిగా చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏపీ న్యాయవాదుల సంఘం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వీటికి సంబంధించి అత్యవసర విచారణ మాత్రం చేపట్టలేము, కేసును విచారణకు స్వీకరిస్తూనే జనవరి 2వ తేదీన యథావిధిగా దీనిపై విచారణ చేపడతామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పటికీ ఏపీలో హైకోర్టుకు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవాలు, అదేవిధంగా హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు, ఇతర మౌలిక వసతులు పూర్తయ్యే వరకు విభజన వాయిదా వేయాలని చెప్పేసి కూడా న్యాయవాదులు కోరారు. వారంతా కూడా ఢిల్లీ వచ్చి రిజిస్ట్రార్ కు సంబంధించి రిట్ పిటిషన్ సబ్మిట్ చేశారు. ఈ రిట్ పిటిషన్ కాపీని రేపు తెలంగాణ ప్రభుత్వానికి రిజిస్ట్రార్ అందజేసే అవకాశం ఉంది. రిట్ పిటిషన్ అందుకున్న తర్వాత తెలంగాణ తరపు న్యాయవాదులు కూడా దాని మీద స్పందనను సుప్రీంకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. అర్చన, ధన్యవాదాలు విద్యాసాగర్.